అసలు బేసికలీ వాట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్? ఇలా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గ సభ్యులు ఏదైతుందో, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇట్స్ లైక్ ఇండియా, ఇట్స్ లైక్ ఇండియా, భారతదేశం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టోటల్ ఆ నీటి ప్రాజెక్టు సమూహాన్ని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లలు దొరుకుతుంది. ఇక్కడ కుంగుదల అనేది ఏదైతే కేవలం లక్ష్మీ బ్యారేజీ 2 పియర్స్ 500 కోట్లు. దాన్ని గమనంలోకి తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు పేలుతుంటే ఆశ్చర్యకలుగుతూ ఉన్న మంత్రి అంటుండే, మరి ఆయనకి ఏం తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో గ్రావిటీ ద్వారా తరలిస్తున్నామని చెప్పానడా. ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు, ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతల ద్వారా వీళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతున్నదో, అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా దాన్ని ప్రతిపాదించి నిర్మాణ పనులు ఆరంభింప చేస్తే దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్మాణం పూర్తి చేసి దాని వినియోగులకు తీసుకురాలేకపోయినారు. అది వినియోగులకు వచ్చింది ఎప్పుడు? 4th August 2016. ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలే. 4th August 2016. ఇవాళ 4th August 2026. ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది అది వినియోగంలోకి వచ్చి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రులు, హరీష్ రావు గారు దట్స్ పుట్ టు యూజ్. వాళ్ళు ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో నంది మేడారం బ్యారేజ్ రిజర్వాయర్కు తరలింపు చేయబడే విధంగా, నంది మేడారం రిజర్వాయర్కు తరలింపు చేయబడే విధంగా ఏదైతుందో ఇవాళ లిఫ్ట్ ఏదైతుందో 4th August 2016కి ఏదైతుందో అవి ఇనాగ్రేట్ చేయడం జరిగిందే. మీరు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఒక ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి వినియోగులు చేయలేకపోయిందని చెప్పంటూ నేను. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్ట్ 2008 వారు శంకుస్థాపన చేస్తే తదుపరి 6 సంవత్సరాలు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదే. నీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏదైతుందో నువ్వు ఒప్పందం కుదుర్చుకోలేకపోయినావు. అదే కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించారు. ఇవాళ ఏదైతుందో ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో దేశంలోనే వీళ్ళ ఇంత బాహుబలి మోటార్లు, వీళ్ళ మీ గాయత్రి పంపోజ్ మోటార్లు ఏదైతుందో 2019 ఆగస్టు స్టార్ట్ అయినాయి. గాయత్రి పంపోజ్ బాహుబలి మోటార్స్ ఏదైతుందో పుట్టు యూజ్ 2009 వితిన్ 5 years ఆఫ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాల లోపు ఏదైతుందో గాయత్రి పంపోజ్ నుండి మీకు మిడ్ మానేరుకు నీటి తరలింపు చేసింది వితిన్ 5 years. వాస్తవంలో ఒకలాగుంటే ఆ ఎన్డీఎస్ఏని సాకుగా చూపెట్టి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో దాన్ని సాకుగా చూపెట్టి వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మీకు 93.5 మీటర్ లెవెల్లో నీటి లభ్యత ఉంటే ఇవాళ నీటిని ఏదైతుందో ఎగువ అన్నారంకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. అన్నారం వెళ్ళి సుందీలకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదే. సుందీలకి వెళ్ళి ఆటోమేటిక్ వెల్కమ్ టు ఎల్లంపల్లి. ఇవాళ ఎల్లంపల్లికి నీరు వస్తుందని చెప్పారంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్.